పెద్దపల్లి జిల్లా మంథని మండలం గద్దలపల్లి సర్పంచ్ ఎన్నికపై రగడ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందని రీకౌంటింగ్ చేయాలని సర్పంచ్ అభ్యర్థి కొరవేణి వైష్ణవి డిమాండ్ చేశారు. ఇక గ్రామస్తులతో కలిసి ఆందోళన చేపట్టారు. మొదట తాను గెలిచారని ప్రకటించిన అధికారులు ఆ తర్వాత ప్రత్యర్థి అభ్యర్థి గెలిచారని ప్రకటించారని తెలిపారు. ఎన్నికపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండానే ఏకపక్షంగా గెలిచినట్లు ప్రకటించారని తెలిపారు. మాది పెద్దపల్లి జిల్లా మంథని మండలం గద్దలపల్లి గ్రామ పంచాయతీ మొదటి విడతలో భాగంగా స్థానిక మొదటి విడతలో భాగంగా 11 తారీఖు 12వ నెల 2025లో మాకు బీసీ జనరల్ మహిళ వచ్చింది. దానిలో భాగంగా కోరవేణి వైష్ణవి కుమార్ అనే మేము నామినేషన్ వేసినాం. ఆ రోజు జరిగిన పోలింగ్ లో భాగంగా మాకు 1280 పైచీలకు ఓట్లలో మాకు 459 ఓట్లు వచ్చినాయని అధికారి మాకు కరెక్ట్గా ఏం చెప్పలేదు. అసలు ఎన్ని ఓట్లు పోలైనా కూడా మాకు అధికారంగా ఏం చెప్పలేదు. మాకు ఎటువంటి పత్రం కూడా మాకు ఇవ్వలేదు. మీరు అసలు ఓడిపోయిరా గెలిచిరా అన్నది కూడా మాకు ఏం చెప్పకుండానే అభ్యర్థిని ప్రకటించండు ఏకపక్షంగా. మాకు అతని నుండి ఎటువంటి సమాచారం కూడా లేదు. కనీసం మీరు ఓడిపోయారు, మీకు ఇన్ని ఓట్లు వచ్చినాయి అని మాకు ఎటువంటి పత్రం ఇవ్వలేదు. మా నుంచి ఈ సానుకూలంగా ఎన్నికలు జరిగినాయి, ఇంత ఓట్లు వచ్చినాయి మీ ముందటనే, మీరు ఒక ఓటుతో ఓడిపోయారు అని మా నుండి ఎటువంటి సిగ్నేచర్ కూడా తీసుకోలేదు. అసలు వాళ్ళు ఎన్నికలు ఎలా జరిపారో కూడా మాకు ఇంతవరకు కూడా తెలుస్తలేదు. ఒక ఓటుతోటి రీపోలింగ్ జరపాలి, మాకు ఎటువంటి రీపోలింగ్ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళు అదే రికౌంటింగ్ ఛాన్స్ ఇవ్వలేదు మాకు. అసలే అది ఎందుకు ఇవ్వలేదు కూడా మాకు అర్థం అవ్వట్లేదు. పెద్దపల్లి జిల్లాలో మంథని మండలంలో గద్దలపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరిగిన వివరము సర్పంచ్ ఏజెంట్గా మన కొయ్యల దేవేంద్ర సర్పంచ్ ఏజెంట్గా పోయినారు. వారి యొక్క సందేశాన్ని, వారి యొక్క మాటలను పట్టుకొని మేము అందరం బయట జైగొట్టుకుంటూ గెలిచిందని, ఒక్కొక్కటితో గెలిచిందని మాకు విన్నవించడానికి చెప్పడం వల్ల మళ్ళీ అతను బయటకు వచ్చడం వల్ల వాళ్ళే తలుపేసుకొని పోలీసు ద్వారా మళ్ళీ లోపలికి పోకుండా బాగా సందిగ్ధం చేసి అతను ఏం చేసిండో ఒక్కొక్కటితో అతనే మళ్ళీ తొమ్మిర సుజాత గెలిచిందని ప్రకటన చేసి ఆయనకు వినతి పత్రం ఆజ్ఞాపత్రం ఇచ్చేసిండు. వాళ్ళే మళ్ళీ చేసిండు. అది కొనసాగకుండా తప్పనిసరిగా మా గ్రామ ప్రజలందరూ కంఠంతో వీరి దరఖాస్తు కూడా మీ ద్వారా ఇప్పుడు మీకే తెలిపిండు. దరఖాస్తు కూడా రిసీవ్ కాపీ ఇవ్వకుండా చేసిండు. టైం అనేది తెలియకుండా చెప్పిండు. వారు చెప్పిన మాటను పట్టుకొని మేమందరం మా గ్రామ ప్రజలందరూ ఇప్పుడు వేసిన ప్రజలే కాకుండా తొంభరపు సుజాత కూడా న్యాయపరంగా ఓట్ల లెక్కింపు చేసుకున్నట్టయితే నీకు ఎక్కువ వచ్చినా పర్వాలేదు, మాకు ఎక్కువ వచ్చినా పర్వాలేదు, లేకుంటే దీనికి తీవ్ర పరిణామం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. నా పేరు స్వప్న, కోరవేణి స్వప్న. నేను గద్దలపల్లి గ్రామ పంచాయతీలో నేను స్టార్టింగ్ నుండి అయిపోయేదాకా ఉన్నాను. అక్కడ ప్రతి ఒక్క రిజల్ట్ కోసం మేము చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క వార్డు గెలిచిన కొద్దీ మనదే విజయము అని చెప్పుకుంటూ వచ్చారు. అదే విజయాన్ని లాస్ట్ వరకు కూడా అట్లనే చెప్పారు. మేము అదే విధంగా సంతోషంలో ఉన్నాము. అభ్యర్థి గెలిచిండు, ఏజెంట్ గెలిచిండు అని బయటికి చెప్పి అంతలోనే 5 నిమిషాల్లోనే మమ్మల్ని లేదు అని ఎట్లా ప్రకటిస్తారు? అభ్యర్థి సంతకం పెట్టండి, లెటర్ ప్యాడ్ ఎట్లా ఇవ్వగలుగుతారు మీరు అనేది మాకు రికౌంటింగ్ జరగాలి, మాకు న్యాయం జరగాలి. ఈరోజు మాకు జరిగిన అన్యాయం వేరే గ్రామాల్లో కూడా జరగకుండా చూసుకోవాలి మీరు. అలాంటి రికౌంటింగ్ మా కోసం మీరు పెట్టాలి. మేము ఇదే సార్ని కానీ ఎవరిని కానీ ప్రెస్ వాళ్ళని కానీ కోరేది అదొకటి. ఇవాళ మాకు జరిగిన అన్యాయం రేపు వేరే కాడ కూడా జరగకుండా చూడాలి మీరు. ప్రతి ఒక్కరు మాకు సహకరించాలి. మేము ఫస్ట్ 5 మినిట్స్లోనే గెలిచిండు అన్న 5 మినిట్స్లోనే తిరుపతి అనే అభ్యర్థి బయటకు వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాతనే మళ్ళీ బ్యాట్ విజయము అని చెప్పిండు. అక్కడ ఎందుకు ఇప్పుడునే ఎందుకు 5 మినిట్స్